కరీంనగర్ నగరంలోని జ్యోతినగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో వాసవి మాత జయంతిని పురస్కరించుకొని కొత్తగా ఏర్పాటు చేసిన జ్యోతినగర్ ఆర్యవైశ్య వాసవి సదన్లో ఆదివారం అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు. జ్యోతినగర్కు చెందిన ఆర్యవైశ్య కుటుంబాలు సమూహంగా పాల్గొని పూజా కార్యక్రమాలు, పారాయణం, పల్లకి సేవ నిర్వహించడంతో పాటు అమ్మవారికి సారె సమర్పించారు. సుమారు 250 కుటుంబాల సభ్యులు హాజరై అనంతరం అల్పాహారం స్వీకరించారు. వాసవి మాత జయంతిని ప్రభుత్వం అధికారికంగా వేడుకకు ప్రకటించినందుకు ఆర్యవైశ్య కుటుంబాలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆడ ఏర్పడతలే లైట్, ఈ లైట్ వస్తుంది ఇక్కడనే వస్తుంది రోడ్డు మీద ఎక్కువసేపు బాగాలేదు. అడుగోండి కొంచెం ముందు జరగండి, వీళ్ళు వాటర్ పోస్తారట. జై వాసవి మాత. కరీంనగర్ జ్యోతినగర్ ఆర్యవైశ్య వాసవి సదన్ లో ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మా జ్యోతినగర్ అభ్యుదయ సంఘం సభ్యులందరము అమ్మవారి జయంతి ఉత్సవాలు మరియు పల్లకి సేవ ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరము మన వాసవి అమ్మవారి జయంతి ఉత్సవాలని అధికారికంగా ప్రకటించినందుకు శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా సంఘం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ రోజు నుంచి మేము ఈ సంవత్సరము అభ్యుదయ సంఘానికి మేము భవనం కొనుగోలు చేసినాము. ప్రతి సంవత్సరము మా భవనంలో ఇలాగే జయంతి ఉత్సవాలు జరుపుకుంటాం. నా పేరు సూర శ్రీనివాస్, జ్యోతినగర్ ఆర్యవైశ్య వాసవి సదన్, జ్యోతినగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ప్రెసిడెంట్. జ్యోతినగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుతున్నాము. ఇందులో భాగంగా ఈ జ్యోతినగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘ వైశ్యులందరూ ఒక 300 మందితో ఊరేగింపు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంవత్సరం వాసవి మాత జయంతిని అధికారికంగా రాష్ట్ర పండుగగా ప్రకటించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో కూడా
మా జ్యోతినగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ఇంకా ఘనంగా కార్యక్రమాలు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నా పేరు నలుమాసు సుదర్శనం, అసోసియేట్ ప్రెసిడెంట్. వాసవి. నా పేరు రాచకొండ రజనీకాంత్, జ్యోతినగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం మరియు జ్యోతినగర్ ఆర్యవైశ్య వాసవి సదన్ జనరల్ సెక్రటరీ రజనీకాంత్ మాట్లాడుతున్నాను. ఈరోజు అనగా వైశాఖ శుద్ధ దశమి రోజున వాసవాంబ జయంతోత్సవం జరుపుతున్నాము. ఇది కుసుమాంబ కుసుమశ్రీ గారికి పెనుగొండలో జన్మించిన అమ్మవారు 102 గోత్రికుల ఉన్న వైశ్యులను ఉద్ధరించి వారి ఉన్నతిని కాంక్షించి అమ్మవారు ఆత్మాహుతి చేసుకోవడం జరిగింది. ఆ రోజున ఏ 102 గోత్రికులు ఉన్నారో ఆ 102 గోత్రికుల ఆర్యవైశ్యులంతా ఇప్పుడు అమ్మవారి జయంతి ఉత్సవాలను నిర్వర్తించుకోవడం జరుగుతుంది. మా సంఘం ఇది 3వ సంవత్సరం ఈ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కొత్తగా మేము కొనుగోలు చేసిన వైశ్య సదన్ కు మొదటిసారిగా ఇక్కడ ఉత్సవాలు నడపడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడే ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో 240 కుటుంబాలు పాల్గొని వారు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృప కటాక్షాలకు పాత్రులయ్యారు. ఈ వాసవి మాత జయంతోత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించిన కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. జై వాసవి, జై జై వాసవి. వాసవి మాత వైశ్యుల కులదైవం. ఈ సంవత్సరము రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర పర్వదినంగా వైశ్యుల కులదేవతకు ప్రకటించడం మాకెంతో సంతోషకరమైన వార్త. ఇన్ని సంవత్సరాలకు ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చిండ్రు, ఇన్ని పార్టీలు వచ్చినాయి, ఎవ్వరు కూడా వైశ్యులను గుర్తించలేదు, గుర్తించుతలేరు. ఈ సంవత్సరము ఈయన గుర్తించి మనకు ముఖ్యమంత్రి గారు ఈ దినాన్ని ప్రకటించడం ఎంతో సంతోషమైన వార్త మా అందరికీ కూడా. రోజు జ్యోతినగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం తరపున ఆధ్వర్యంలో మనమందరం వాసవి మాత జయంతి వేడుకలు జరుపుకుంటున్నాము. అయితే ప్రతి సంవత్సరం జరుపుకునే వేడుకకి దీనికి విశేషం ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ వాసవి మాత జయంతిని ప్రభుత్వ పండుగగా గుర్తించి మనకి గౌరవాన్ని అందించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మా ఆర్యవైశ్య సభ్యులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆర్యవైశ్య అభ్యుదయ సంఘ కార్యక్రమాల్లో భాగంగా మేము 9 రోజులుగా వాసవి మాత పారాయణం నిర్వహించుకుంటూ ఈ రోజు వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి పల్లకి సేవతో పాటుగా అమ్మవారికి సారే ఓడిబియ్యం సమర్పించుకుంటూ దాదాపుగా 300 మంది సభ్యులతో ఈ వేడుక జరుపుకోవడం జరుగుతుంది. సహకరించినటువంటి పెద్దలకు, సభ్యులకు మరియు ప్రభుత్వానికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు